హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతం. ఈరోజు మనం బజ్జీ మిర్చితో కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిర్చి 5, ఉల్లిపాయలు 2, శనగపిండి 4 స్పూన్లు, ఉప్పు తగినంత, కారము తగినంత. ముందుగా మనం ఒక పాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి మిర్చి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని వేయించుకుందాం. ఇవి ఇలా రంగు మారే వరకు వేయించుకుంటే అందులో ఉండేటువంటి కారం కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు అదే పాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తరువాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తరువాత ఉల్లిపాయ ముక్కల్ని విడివిడిగా చేసుకోవాలి. ఇలా విడివిడిగా చేసుకోవడం వల్ల కూరకి రుచి యాడ్ అవుతుంది. ఇప్పుడు మన ఉల్లిపాయలు కావలసినట్టుగా వేగిపోయాయి. మనం ఇందులో కారంని వేసుకుందాము. ఇక్కడ కారం అనేది ఆప్షనల్ అండి. మీరు సాఫ్ట్గా తినేవాళ్ళైతే ఇది అవసరం ఉండదు. కారంలో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. బాగా వేగింది కదండి. మనము ఇందులో 4 స్పూన్ల శనగపిండిని కూడా వేసి బాగా కలుపుకుని ఒక 3 నిమిషాల పాటు వేయించుకుందాము. బాగా వేగాయి కదండి. ఇందులో ఇందాక వేయించుకున్నటువంటి బజ్జీ మిర్చి ముక్కలు వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేగనిచ్చి స్టవ్ ఆపేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఇంతేనండి, మన బజ్జీ మిర్చి కూర రెడీ. ఎంతో ఈజీగా అయిపోయింది కదండి. ఇది రైస్లోకి కానీ రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరికొన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమృతం.